ఒకప్పుడు 1928లో రిలీజ్ అవుతుంది ఈ మూవీ. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఒక థ్రిల్లింగ్ ఎపిసోడ్‌లా ఉంటుంది. అప్పుడేమో ఒక మంచు కొండలో వస్తూ ఉంటాడు. ఆ మంచు కొండని ఎందుకు ఎక్కుతాడనేదే ఈ స్టోరీ. ఇంకా ఈ మూవీని ఎందుకు డిజైన్ చేశారంటే ఒక మంచు స్టోరీని ఎలా తీస్తాడు అనేదే ఈ స్టోరీ. ఇంకా ఆ మంచు కొండని ఎలా పగలగొడతాడు, అసలు ఎందుకు పగలగొడుతున్నాడు అనేది ఈ స్టోరీ. ఇంకా మంచు కొండని ఎలా పగలగొడుతున్నాడు, అసలు ఎందుకు ఒంటరిగా ఉన్నాడు, అసలు ఈ ఒంటరిగా ఉండడానికి కారణం ఏంటనేది మనోళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ రీసెర్చ్ చేసింది దాంట్లో తెలుస్తుంటే ఒక స్పిరిచువల్ మైండ్ సెట్ని కలిగి ఉంటాడు. ఆ మైండ్ సెట్ని కలిగి ఉన్న వ్యక్తులందరూ ఒక మన జాబ్లెస్ ఉంటాడు. ఆ జాబ్లెస్ని ఎలా కనిపెడతాను, ఎలా ఉంటాడనేది జిమ్మీకి తెలుస్తుంది. ఆ జిమ్మీ ఏమో పడుకో, నేను పొద్దున్న వస్తాను నన్ను అడుగుతుంది. లైట్ బంద్ చేసి వెళ్తుంది. కాల్ మాట్లాడి మళ్ళీ నేను బయటికి వస్తాననేది రీసెర్చ్కి ఫోన్ చేస్తుంది. అప్పుడేమో ఒకడు వస్తాడు, పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి మీరెందుకు ఇక్కడ ఉన్నారు, మీ అబ్బాయి ఏది, మీ అబ్బాయి ఏడి ఎక్కడ అని అడుగుతారు. ఇగో మా అబ్బాయి ఈడే, మీ ఏమైంది అని అడుగుతుంది. అప్పుడేమో బైక్ రేసర్లు వస్తాడు. ఆ బైక్ రేసర్లు వచ్చిన తర్వాత ఆ పోలీసులు ఏం చేస్తారు అనేదే ఈ స్టోరీ. ఇంకా మనం స్టోరీలోనికి వెళ్ళిపోతే ఒక కారు నుంచి ఒకడు దిగుతాడు. ఆ కారు నుంచి దిగిన తర్వాత మనోడు ఏం చెప్తాడంటే ఆ రీసెర్చ్కి ఉన్న మనం ఒక ఫ్లైట్ని తయారు చేస్తాం అనేది చెప్తాడు. ఆ రీసెర్చ్కి ఉన్న ఫ్లైట్ తయారు చేసిన తర్వాత అందరూ కలిసి ఏం చేస్తారు ఏమనేది ఈ స్టోరీ. ఇంకా మనోడు బయటికి వస్తూ ఉంటాడు. మహీనేమో ఒక కంపెనీ ఓనర్, సీఈఓ. ఆ సీఈఓని చార్లీ ఎందుకు కొట్టాడు అనేదే ఈ స్టోరీ. ఇంకా మనోడు చార్లీని ఎందుకు కొట్టాడు అనేదే ఈ స్టోరీ. ఇంకా చార్లీని అసలు ఎందుకు కొట్టాల్సిన అవసరం వచ్చింది, ఆ రీసెర్చ్ ఎందుకు అనేది ఈ స్టోరీలోకి మనకి వెళ్ళిపోతే ఆ స్టోరీని మనోడేమో ఆ రీసెర్చ్కి కారణం ఏంటి, ఆ రీసెర్చ్ని ఎలా చేయాలి, ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని మనం లండన్లోకి చూస్తాం. ఆ లండన్లో ఒక చైనీస్ భాషలో ఉంటుంది. ఆ చైనీస్ భాషలో ఒక మ్యాప్లో ఒక సముద్రం కనబడుతుంది. సముద్రంలో అసలు ఏం జరుగుతుంది, సముద్రంలో ఏమేమి కనిపెడుతుంటూ ఉంటారు, అందులో బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బంగారం ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది అనేది ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్లో తెలిసిన తర్వాత మనోళ్ళేమో బయటకు వస్తూ ఉంటారు. ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. సడన్గా ఒక గాలి వస్తుంది. ఆ గాలి వచ్చి మనల్ని చుట్టుముడుతుంది. ఆ చుట్టుముట్టిన తర్వాత ఒక ఫ్లైట్ నుంచి అందరూ వచ్చి చుట్టుముడతారు. అందరినీ కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నిస్తున్న మూమెంట్లో ఒక ఆమె చనిపోతుంది. ఒక ఆమె చనిపోయిన తర్వాత ఒక లోకల్ ట్రైన్ వస్తుంది. ఆ లోకల్ ట్రైన్ని ఎలా కనిపెడతాడు, ఆ తుఫాన్ ఎందుకు వస్తుంది, ఆ సముద్రంలో అసలు ఏమేమి జరుగుతుంది, ఆ సముద్రం నుంచి ఆ చీకటి ప్రయాణంలో ఏం జరుగుతుంది, లైట్లు వేసుకొని వెళ్తాడు. ఆ లైట్లు వేసుకున్న తర్వాత ఒక జీప్ వెళుతుంది. ఆ జీప్ వెళ్ళిన తర్వాత ఒక సునామీ వస్తుంది. ఆ సునామీ నుంచి ఎలా పడతాడు అనేది పోలీసులు కనిపెడుతూ ఉంటారు. ఆ పోలీసులు ఒక యూఎఫ్ఓ వస్తుంది. అక్కడ నుంచి ఒక రక్తం వచ్చి ఆమె మీద పడుతుంది. అక్కడి నుంచి ఒక ఏలియన్ వస్తాడు. ఆ ఏలియన్ వచ్చిన తర్వాత ఆ ఏలియన్ వచ్చి ఏం చేస్తూ ఉంటాడు, ఆ ఏలియన్ని ఎలా పట్టుకుంటారు పోలీసులందరూ, ఒక ఒక చూపుతోనే అందరినీ బ్లాక్ చేస్తూ ఉంటాడు మైండ్ని. తర్వాత తను చేయి తీసుకొని అక్కడే వెళ్తాడు ఆమె దగ్గర. ఆమెమో అక్కడ పడిపోతుంది కళ్ళు తిరిగి. అక్కడ కడుపు తిరిగి పడిపోయిన తర్వాత అందరు తీసుకొని వెళ్తాడు. ఆ తీసుకెళ్తున్న వ్యక్తిని మనోడు ఏం చెప్తాడంటే అసలు మీరు ఎందుకు వచ్చారు, నేను ఎక్కడ ఉన్నాను అనేది అడుగుతుంది. తర్వాత టెస్టింగ్ చేసి ఒక వెన్నెముక్కలో ఒక రాయి దొరుకుతుంది. ఆ రాయి ఏమో ఒక చాలా అరుదైనది. ఆ అరుదైన రాయిని మనం ఎలా తీసుకున్నది అనేది స్టోరీ. కానీ ఆమెమో ఆమె రాయి పడేసిన తర్వాత మొత్తం శరీరం మొత్తం బ్లూ కలర్లో మొత్తం మంచులా మారిపోతుంది. అప్పుడేమో అతను బయటకు వస్తానని బద్దలు కొడుతూ ఉంటాడు. ఆ బద్దలు కొడుతుంటే నువ్వు ఎందుకు వస్తావు అనేది మనోళ్ళు అడుగుతూ ఉంటారు. ఆ అడుగుతున్న మూమెంట్లోనే ఆయనేమో న్యూస్ రిపోర్టర్లో ఒక పని చేస్తూ ఉంటాడు. ఆయనకి కనీసం ఒక 10,000 శాలరీ వస్తుంది. ఆ 10,000 శాలరీ వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఆ యుద్ధాలు ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. రైగన్ అనేది ఒక వ్యక్తిని మనం ఎలా చంపాలి అనేది స్టోరీని
ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ రైబన్ ఎలా చనిపోతాడు అనేది కానీ తెలియదు. కానీ మనోడు ఏం చేస్తూ ఉంటాడంటే సైంటిఫిక్‌గా అందరికి ప్రూవ్ చేయాలని మనోడు చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరు నమ్మరు. కానీ మనోడు మూఢనమ్మకం అని చెప్తే బాగా వింటారు. కానీ ఆ మంచులో ఏం చేస్తూ ఉంటాడనేది ఆ మూఢనమ్మకంతో మంచులో ఉంటాడు. ఆ స్పిరిచ్యువల్ మైండ్ సెట్‌ని మనం మార్చాలంటే చాలా కష్టపడాలి. అంటే ఒక 10,000 ఇయర్స్ గానీ పట్టదు ఆ స్పిరిచ్యువల్ మైండ్ సెట్‌ని పోగొట్టాలంటే. అందుకు మనం చాలా కష్టపడి ప్రయత్నిస్తాం అనేది అడుగుతూ ఉంటారు. అప్పుడొచ్చి హాస్పిటల్‌లో పడుకొని ఉంటాడు. అప్పుడు వచ్చి ఆమేమో కలుతూ ఏమో "నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? అసలు నీకేం జరిగింది? ఆయన ఏం చేశాడు?" అనేది అడుగుతారు. ఆ అడిగిన మూమెంట్‌లో ఆమె ఏం చెప్తుందంటే నాకేం జరిగిందో తెలియదు. ఆయనేమో రాయి పడేసిండు. అప్పుడేమో నాకేమేం జరిగిందో నాకు కూడా తెలియదు. అప్పుడేమో నువ్వేం చేస్తున్నావు? ఆ ఏలియన్ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది అడుగుతారు. అప్పుడేమో ఆ ఏలియన్ వచ్చేసి ఏం అడుగుతూ ఉంటాడంటే ఆ ఏలియన్‌ని ఎలా చంపాలి? ఎలా పగలగొట్టాలి? ప ఆ తలని పగలగొడితే ఆ ఏలియన్ చచ్చిపోతాడు. ఆ ఏలియన్‌ని ఎలా చంపాలనేది మన మైండ్‌లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడేమో ఒక ఆమెని సజెషన్ అడిగితే ఆమేమో డైరెక్ట్‌గా వెళ్ళి కాకుండా మనం H2 అనే ఒక కెమికల్‌ని వాడి మనం ఆయన్ని చంపేద్దాం. ఆయన చంపేసిన తర్వాత ఆయన మీద టెస్టింగ్ చేసి అసలు ఎలా పుట్టాడు? ఎలా అనేది మనం కనిపెడదాం అనేది చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన మూమెంట్ ఏం చేస్తుందంటే ఆ ఏలియన్‌ని ఎలా చంపుతున్నాయనేదే స్టోరీని ఆ ఏలియన్ అసలు ఎలా వచ్చాడు? భూమి మీద ఎలా వచ్చాడు? అనేది మనం కనిపెడితేనే ఆ ఏలియన్‌ని చంపుతాం. కానీ ఆ ఏలియన్‌ని డైరెక్ట్‌గా చంపాలంటే చంపలేం. అసలు ఆ కారణం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ కారణం తెలుసుకున్న తర్వాత మనం చంపితే ఒక కారణం ఉంటుంది. అది మనం చేసుకునే కానీ అసలు H2 అనే కెమికల్ ఏంటి అని అడుగుతుంటే ఆమె ఏమీ చెప్పకుండా ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోతుంటే, ఆ ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చింది? అప్పటి నుంచి ఆ కాళ్ళు చేతులు పడిపోతూ ఉంటాయి. ఆ ఇంజెక్షన్ అసలు ఏంటి అని అడిగితే ఏం చెప్పకుండా బ్రెయిన్‌ని కంట్రోల్ చేసేది అని అడుగుతుంది. ఆ బ్రెయిన్‌ని కంట్రోల్ చేసి అసలు ఏం జరుగుతుంది? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అని అడుగుతుంది. కానీ అసలు ఆయన ఏం చెప్పకుండా అక్కడనే కూర్చొని ఉంటాడు. కానీ ఆయన మైండ్‌ని మనం కంట్రోల్ చేస్తున్న విషయం ఆయనకి తెలియదు. కానీ తనకసలు ఆ ఏలియన్‌ని ఎలా కంట్రోల్ చేశారనే వ్యక్తిని మనం కనిపెడితే ఆ ఏలియన్‌ని కంట్రోల్ చేయొచ్చు అనేది విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన తర్వాత మనోడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఎలా బయటపడతాడు? అందరిని కొట్టి బయటపడతాడు. అందరిని ఎలా కొట్టాడు అనేది ఈ స్టోరీని మనం బిగినింగ్ నుంచి ఎగ్జిట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా కానీ మనం చేసే వ్యక్తులని ట్రైన్ నుంచి వెళ్తూ ఉంటాడు. ఆ ట్రైన్‌లో అసలు ప్యాసింజర్ ఎంతోమంది ఉంటారు. ఆ ప్యాసింజర్‌లో ఒక లిస్ట్‌ని కనిపెడతాడు. ఆ కనిపెట్టిన వ్యక్తిని మనం స్కాన్ చేస్తాడు ఆ చెయ్యిని. కానీ అక్కడి నుంచి ఒక బ్లడ్ కిందకొచ్చి పడుతుంది. ఆ అబ్బాయి చూస్తాడు. ఆ అబ్బాయిని ఈడేమో చూస్తాడు. అప్పుడు ఆ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడు? ఆ బ్లడ్‌ని ఎందుకు పగలగొట్టావు అనేది మనోడు చెప్తూ ఉంటే ఆయనేమో చెప్పకుండానే ఒక క్రీమ్ ఒకటి రాసుకుంటాడు. ఆ క్రీమ్‌ని ఎందుకు రాసుకుంటాడు? అసలు ఈ క్రీమ్‌ని ఎందుకు రాసుకుంటాడు? ఆ బ్రెడ్‌ని ఎందుకు తింటాడు అనేది ఆ ఏలియన్‌ని తెలుసుకుంటే మనోడు చాలా బాగుపడతాడు. కానీ మనోడు బాగుపడకుండా ఇలాగనే ఉంటే ఆ పిల్లోడు గూడా అలాగనే ఉన్నాడు. కానీ ఆ పిల్లోడు చాలా జాగ్రత్తగా పడి అందరిని దగ్గరకు పిలిచి నా పేరు చింటూ నేమ్ అంటే నేను. నేనంటే ఒక కుట్లు కనిపెడుతుంది. ఆ కుట్లు కనిపెట్టిన వ్యక్తిని మనం ఎలా హైజాక్ చేయాలని ఫ్లైట్లు వేసుకొని వెళ్తుంటారు. ఆ ఏలియన్‌ని ఎలా చంపాలనేదే ఈ స్టోరీని. ఆహ్, ఏలియన్‌ని చంపడానికి పైకి వెళ్తుంటే ఆ ఏలియన్ వచ్చేసి ఆ కంటి చూపుతోనే కిందకి పడేస్తాడు. ఆ కంటి చూపుతో కిందకి పడేసిన తర్వాత మన మన హీరోయిన్ ఏమో కార్‌లో అతని ఏలియన్ ఫ్రెండ్‌ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇది చిన్న పోరగాడు గూడా ఉంటాడు. ఆ చిన్న పోరగాడేమో అసలు మనం ఎక్కడికెళ్తున్నాం అని అడుగుతాడు. మనమేమో ఇక్కడికెళ్తేనే అసలు ఏం జరుగుతుంది అనేది స్టోరీని తెలియకుండా వెళ్ళిపోతుంది. కానీ మనోడు చాలా బాధపడతాడు. ఆ బాధపడిన వ్యక్తిని మనం చాలా మిస్ అవుతాం. కానీ అసలు ఆ కార్‌లో ఏం చేస్తుంటాడు? ఎందుకు వెళ్తుంటాడు? అనేది తెలుసుకోవడానికి మనం చాలా టెన్షన్‌గా కనిపిస్తూ ఉంటాం.
అసలు ఆ కార్లో ఏం చేస్తూ ఉంటారో, ఆ కార్ని ఎలా బయటపెడతాడనేదే స్టోరీ.